హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏందబ్బా గాజులు చూపిస్తుంది అనుకుంటున్నారా? బ్లాగ్ అండి ఇది. కుకింగ్ వీడియో అయితే కాదు. మా ఊర్లో ఉరుసు అయితే జరిగింది. చాలా బాగా జరుగుతుంది. సంవత్సరం ఉరుసు జరుగుతుందండి. మౌలాలి స్వామి దర్గా అనేసి ఉంది. కొండ మీద ఉందండి. చాలా బాగా జరుగుతుంది. ఇదిగోండి, స్టార్టింగ్ నుంచి అయితే ఇలా ఉంటుంది. ఓపెన్ గేటు. రెండు వైపులా ఉంటుంది. వన్ సైడ్ పోనీకి, ఇంకో సైడ్ రానికి. ఇలాగే మెట్లు ఎక్కుంటూ వెళ్ళాలండి కొండ మీదకి. మొల్ల పహాడ్ అయితే అని అంటాము. నేనైతే దర్గా లోపలికైతే వెళ్ళలేదు. ఒకవేళ దర్గా లోపల గూడా చూడాలనుకుంటే వ్లాగ్ చేస్తాను. కామెంట్ చేసైతే చెప్పండి. ఇదంతా సరౌండింగ్. మా బనాన్పల్లిలో అయితే చాలా ఉరుసులు జరుగుతాయి. ఈ ఉరుస్ వచ్చేసి లాస్ట్ అండి. ఈ ఉరుస్ అయిపోతే ఇంక ఉరుసులు రావు. రంజాన్ వస్తుంది తర్వాత. జనాలైతే ఫుల్ రష్ ఉన్నారు. అందుకే అక్కడ శబ్దాలేం లేకుండా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. చూసారా పూలకుండలు ఎంత బాగున్నాయో. చాలా క్యూట్‌గున్నాయి బొమ్మలైతే. ఏది తీసుకున్నా బొమ్మలు 100 రూపీస్ అని పెట్టేసినారు. టెడ్డీ బేర్స్ అయితే సైజుని బట్టి పెట్టేసినారు. చాలా బాగున్నాయి. దర్గా లోపల మొత్తం బ్లాగ్ కావాలంటే కామెంట్ చేసి అడగండి. ఫుల్ బ్లాగ్ తీసి వీడియో అయితే పోస్ట్ చేస్తాను. చాలా బాగుంటుంది. నేనైతే ఎక్కువగా వెళ్ళను. ఎప్పుడో మ్యారేజ్ అయిన కొత్తలో 1, 2 సార్లు వెళ్ళినా అంతే. నాకు అంతగా ఇంట్రెస్ట్ అయితే ఉండదు. మీకోసం అయితే వీడియో తీసి పెడతాను. కామెంట్ చేసి అడగండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. పానీపూరి బండ్లు, ఐస్ బండ్లు, కట్లెట్, ఇది దొరకదు తినే ఐటెమ్ అనేది ఏం లేకుండా అన్నీ దొరుకుతుంది. ఈ టెడ్డీ బేర్స్‌ని చూసారా? ఎంత బాగున్నాయో. 'అమ్మో బొమ్మ' అనే సినిమా గుర్తొస్తుంది ఈ బొమ్మను చూస్తే నాకు. ఇక్కడ చైన్స్ అన్నీ చాలా బాగున్నాయి. చూసేయండి, జుంకాలు, బుట్టాలు అన్నీ ఎలా ఉన్నాయో. అన్నట్టు మీ ఊర్లో ఏ దర్గాలో ఉరుస్ జరుగుతుంది? కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు. మీరు గూడా ఇలాగే వెళ్తారా? ఇంకా మొత్తం క్లియర్‌గా వీడియో చేద్దామనుకున్నా కానీ పిల్లల్ని తీసుకొనొచ్చినా గదా! కుదరలేదు. రబ్బర్ బ్యాండ్స్, క్లిప్‌లు, బుట్ట కమ్మాలండి. పెద్ద పెద్దవి ఎంత బాగున్నాయో గదా! ముద్దు ముద్దుగా. నాకైతే ఇక్కడ ఒక హారం అయితే భలే నచ్చింది. ఇదిగోండి పింక్ కలర్ షేడు. ఏమో అంటే అమ్మవారి లాకెట్ ఉంది అనేసి నేను తీసుకోలేదు. లేకుంటే డ్రెస్ మీదకి తీసుకుందాం అనుకున్నా. మంచిగా మ్యాచింగ్ అయితుందనేసి. పిల్లలు వెళ్దాం, చూద్దాం, చూద్దాం అంటుంటే వెళ్ళినా అండి. నాకైతే ఇలాంటి వాటి మీద పెద్దగా అయితే ఇంట్రెస్ట్ ఏముండదు. ఇలాంటి వీడియో గేమ్స్ చిన్నప్పుడైతే జాతరలో కొనుక్కునేవాళ్ళం మేము. ఇదైతే ఫ్యాను. ప్రెస్ చేస్తే తిరుగుతుంది. ఎంత బావుందో ముద్దు ముద్దుగా. మా పిల్లలైతే దీన్ని తీసుకున్నారు. చిన్న చిన్న బుట్ట కమ్మలు ఇక్కడున్నాయి. ఒక్క షాప్ అనేసి ఏం లేదు. ఎన్ని షాపులున్నాయో మొత్తం కవర్ చేయాలంటే చానా టైం పడుతుంది. ఈ జనాల్లో రష్‌లో అస్సలు తిరగలేము. గాజులు చూడండి. కలర్స్ కలర్స్ ఎంత బాగున్నాయో. వాళ్ళేసిన లైట్స్‌కి ఇంగా మెరిసిపోతున్నాయి ఇవైతే. చమక్ చమక్ అంటున్నాయండి. ఎంత అనిపిస్తుందో. అన్ని కలర్ రంగు గాజులున్నాయి ఇక్కడ. మట్టి గాజులు, మెటల్స్, స్టోన్స్‌వి అన్నీ, అన్ని రకాల అవైలబుల్‌గా ఉన్నాయి. ఇలా మీరు గూడా ఉరుస్‌లోకెళ్ళి ఎప్పుడైనా ఎంజాయ్ చేశారా? చేస్తే అక్కడ షాపింగ్ ఏం చేస్తారు ఎక్కువగా? కామెంట్ చేసి చెప్పేయండి. ఇదైతే ఉయ్యాలలకు కడతారు గదా! నేనైతే చిన్నప్పుడు మా పిల్లలకి ఉయ్యాలకి కట్టినాను. తీస్తే రౌండ్‌గా తిరుగుతుంది శబ్దం వస్తూ భలే ఉంటుంది. ఇప్పుడు మా పిల్లలు పెద్దగయినారు గదా! అందుకే తీసుకోలేదు. లేకుంటే తీసుకుంటుంటి. అమ్మో! దెయ్యం. కాదు కాదులేండి. మాస్క్. పిల్లల్ని అన్నం తినకుంటే భయపెట్టేవి చాలా బావుంటాయి. ఈ ఇయర్ రింగ్స్ గూడా ఒకటి తీసుకున్నా. పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ భలే ఉన్నాయి. చూసారా ఎంత పెద్ద పెద్ద జడలున్నాయో. జడ వేసుకొని, స్టిక్ చేసేసుకొని, ముడేసుకునేమే ఇలాంటివైతే. ఇక్కడ గూడా చాలా హారాలున్నాయి. అలాగే ఇయర్ రింగ్స్ అయితే చాలా ఉన్నాయి. చాలా మంచి మంచివున్నాయి. ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే నా దగ్గర చాలా ఉంది. అందుకనేసి నేను తీసుకోలేదు. ఒక్కటే తీసుకున్నా. అది గూడా మెటల్‌లో లైట్ వెయిట్. నాకైతే పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అంటేనే ఇష్టం. చిన్న పిల్లలకి హారాలు, పెద్దవాళ్ళకి హారాలు, చౌకర్లు అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి ఈడైతే. ఏది కావాలన్నా తీసేసుకోవచ్చు. బనాన్పల్లిలో జాతర గట్రా ఏం జరగవండి. ఇలా ఉరుసులే జరుగుతాయి ఎక్కువగా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండబ్బా! అన్నట్టు బ్లాగ్ నచ్చిందా లేదా? నేనైతే ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేను మీ షాహిదా.